3T టీవీ న్యూస్ కి స్వాగతం। నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిధి మార్చాల గ్రామానికి చెందిన రైతు మాట్లాడుతూ నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। గ్రామ శివారులో సర్వే నంబర్ 66/69లో గల పొలం తలసాని లక్ష్మారెడ్డి సన్ ఆఫ్ తలసాని నారాయణ రెడ్డి వారి పొలం తమ తాత ముత్తాతల నాటి పొలం 60 నుంచి 70 సంవత్సరాల నుంచి వారు సాగు చేసుకుంటున్నారు। ఈ మధ్య కాలంలో ఇటీవల హైదరాబాద్ నుండి తిరుపతి హైవే వెళ్తున్నందున హైవే పక్క పొలాలకు డిమాండ్ బాగా పెరగడంతో పక్క పొలం వారు నా పొలంలో పాతుకున్నటువంటి కడ్డీలను విరగకొట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు। వారు సింహారెడ్డి ప్రభాకర్ రెడ్డి తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇదంతా చేస్తున్నారు। దయచేసి నాకు ఏ అధికారుల సపోర్టు లేనందున తలసాని లక్ష్మారెడ్డి అనే నన్ను చంపేస్తామని బెదిరిస్తూ నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। నాకు న్యాయం జరిపించండి అంటూ తలసాని లక్ష్మారెడ్డి మీడియా సమక్షంలో మాట్లాడుతూ అధికారుల సమక్షంలో తన డాక్యుమెంట్స్ పక్క పొలం వారి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి తనకు తన పొలాన్ని ఇప్పించాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాడు। కల్వకుర్తి మండలం మార్చల్ల శివారు 66-69 సర్వే నెంబర్లో 11 ఎకరాలు ఉంది। నా 11 ఎకరాలే నాకు మా తాత నుండి మా నాయనకు వచ్చింది, మా నాయన నుండి నాకు వచ్చింది। ఇట్టి పొలం న్యాయం జరగాలి। దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు కడీలు కొడుతున్నారు। నా అద్దులు నాకున్నాయి, వాళ్ళ అద్దులు వాళ్ళకున్నాయి, వాళ్ళది ఇది। ఇంకోటి అక్కడ తూర్పున్న అద్దు రామరెడ్డి శకుంతలమ్మకు చేసిండు, 68కి అద్దు మాది లక్ష్మారెడ్డి అని పెట్టుకున్నారు। ఇవి వాళ్ళు చేసింది। దౌర్జన్యంగా నన్ను వచ్చి నా బైపాస్ రోడ్ వచ్చిందని నా కడీలు ఇరుగొట్టి నన్ను అడ్జేస్తున్నారు। నాకు ప్రాణహాని ఉంది, నాకు న్యాయం చేయాలి అధికారులను కోరుతున్నా। ఇది వాళ్ళ డాక్యుమెంట్। అన్యాయంగా వచ్చి 5 మంది అన్నదమ్ములు 2 కొడుకులు వచ్చి మమ్మల్ని కొడుతుర్రు, వేధిస్తుర్రు। మా పొలం దున్ననిస్తలేరు, వాళ్ళు దున్నుకున్నారు। ఇప్పటికి 3 సార్లు రాయకొట్టబట్టి 3 కేసులు కూడా అయినాయి, దున్ననిస్తలేరు। నా డాక్యుమెంట్ ప్రకారంగా మా తాతల ఆస్తి వచ్చింది, మా తాత మా నాయన 60-70 ఏళ్ల సంది ఉన్న ఆస్తి। దీని ప్రకారంగా ఉంటా వెరిఫికేషన్ చేయరు అధికారులు, వారి డాక్యుమెంట్ కూడా వెరిఫికేషన్ చేసి నాకు న్యాయం ఎట్లా ఉంటే అట్లా న్యాయం చేయండి। ఎవరు గెలుపుకున్నాడు పరిస్థితి, ఎవరు గెలుపుకున్నాడు అదంటే ఎప్పుడు వాడు ఎన్నడో 3 నెలల కింద మొన్న నీదేముందని వచ్చినారు ఆయన, ఇప్పుడు మాదన్నా